హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేశానండి. ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ మీరు చూసుకోవచ్చు. ఎస్, సో యావార్ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ఫోర్త్ పొజిషన్లో 15 lakhs తీసుకోవటం అనేది సూపర్ డెసిషన్, ఎక్సలెంట్ డెసిషన్, ఎక్స్ట్రాడినరీ డెసిషన్, బ్రిలియంట్ డెసిషన్, మైండ్ బ్లోయింగ్ డెసిషన్ అంట నేనైతే. ఎందుకంటే సచ్చే మైండ్ గేమర్. చాలామందికి తెలుసో తెలియదు, యావార్ చాలా మంచి మైండ్ గేమరు, చాలా బాగా ఆడతాడు కూడా. బాగా ఆడతాడు, ప్లస్ అన్నీ తెలుసు ఆయనకి. సో నిజంగా యావర్ గేమ్ అనేది ఒక ట్రీట్. కాకపోతే కేవలం మన తెలుగు వాళ్ళకి తెలియకపోవటం మూలాన, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ లేకపోవటం మూలాన ఆయన 4వ స్థానంలో ఉండాల్సొచ్చింది గానీ, మీరు గానీ అంటే నా నా రెగ్యులర్ సబ్‌స్క్రైబర్స్‌కి తెలుసు. ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్‌లోనే నేనొక టైటిల్ పెట్టా. టైటిల్ రేస్‌లో యావర్ అని. ఎలా పెడతారండి మీరు, ఆయన నెక్స్ట్ వీక్ ఎళ్ళిపోయేవాడు ఒక్క వీక్ చూసి ఎలా చెప్తారండి అన్నారు. సో తర్వాత నేను చెప్పా, ఆయనకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ లేని కారణంగా టైటిల్ రేస్‌లో ఉండకపోవచ్చేమో. బట్ ఆయన ఆడే ఆట, ఆయన ఆడే పావులు సూపర్‌గా ముందుకెళ్తాడని. సో ఎక్సలెంట్ డెసిషన్. అప్డేట్స్ గురించొస్తే టాప్ 6థ్ ప్లేస్‌లో అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. టాప్ 5థ్ ప్లేస్‌లో ప్రియాంక ఎలిమినేట్ అయింది. టాప్ 4థ్ ప్లేస్‌లో యావర్. అలా కంటిన్యూ అవుతానే ఉంది. యావర్‌కి ఒకసారి 15 లాక్స్ అన్నట్టు తీసుకున్నాడు. సో దీనివల్ల జరిగే మార్పులు చూడండి. బిగ్ బాస్ కూడా యావర్‌కి ఇవ్వాలనుకునే విధంగానే ఇచ్చుంటాడు. లేకపోతే ఒక మనిషికి డబ్బులు ఇవ్వటం, డబ్బులు ఇవ్వకపోవటం అనేది, డబ్బులు ఇచ్చేటప్పుడు ఏదైనా క్లాజ్ పెట్టడమో, డబ్బులు ఇచ్చేటప్పుడు ఏదైనా ట్విస్ట్ చేసి చెప్పటమో, ఎవర్ ఆలోచించుకో, ఇంకా నువ్వు ముందుగా ఇట్లా గజిబిజి చేయడమో చేస్తాడు. లేదు, ఈ క్యాండిడేట్ డబ్బు తీసుకోవాలి అంటే తీసుకుంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు నిజంగా యావార్‌కి ఇవ్వకూడని ఉద్దేశం ఉంటే ఒక 10 లక్షలతోనే ఆపొచ్చు. టాప్ 6 ప్లేస్‌లో ఎంత 10 లక్షలు పెట్టారో అంతే. కానీ అక్కడ యావార్ డబ్బులు తీసుకోవటం వల్ల సూపర్బ్ డెసిషన్ అని నేను ఎందుకన్నానంటే, యావార్ ఎటువంటి మొహమాటం లేకుండా, ఎటువంటి భేషజాలకు పోకుండా ఫస్ట్ నుంచి ఎక్స్‌ప్రెస్ చేస్తుంది ఏందంటే, చాలా నాకు మనీ ప్రాబ్లమ్ ఉంది అని. వాళ్ళ బ్రదర్స్‌ని చూస్తున్నా తెలుస్తుంది. వాళ్ళ బాధలు చెప్పారు. యావార్ మదర్ లేని ఒక కిడ్. మొత్తం ఆయన పెంపకం గాని అంతా వాళ్ళ బ్రదర్స్ చేతుల మీదుగా పెరిగాడు. సో నిజంగా ఆయనకు అవసరం, మనీ అవసరం. సో వీక్లీ పేమెంట్ రావటంతో పాటు 15 లక్షలు తీసుకోవడం మీద నాకైతే ఫుల్ ఖుషబ్బా! అంటే ఇప్పుడు 50,00,000లో ఇంక 35,00,000 ఉన్నట్టు విన్నర్ దాంట్లో నుంచి. విన్నర్‌కి ఓకే అయితేనే అడుగుతారులే. విన్నర్ అమౌంట్‌లోనే తీస్తున్నానని ప్రతిసారి చెప్తారు. మరీ అబ్జెక్ట్ చేస్తే ఇంక చేయరు గానీ, ఎవరు అబ్జెక్ట్ చేయరు జనరల్‌గా. ఎందుకొచ్చిన బాధలు, నేనిప్పుడు డబ్బు వద్దని నెగెటివ్ ఎందుకు అవ్వాలని. అలా సో, ఆ పరంగా సో, అక్కడున్న ముగ్గురు గూడా పెద్దగా డబ్బు కోసం ఆలోచించేవాళ్ళు కాదు. ఆయనకంటే మిగిలిన పైనున్న ముగ్గురు. శివాజీ గారికి అసలు డబ్బు అవసరం లేదు. ప్రశాంత్ అసలు డబ్బొచ్చినా నేను జనాల కోసం పెడతానన్నాడు. అమర్‌కైతేనేమో నేను డబ్బు కోసం ఆడటం లేదు. నా కోసం నేనే ఆడుతున్నాననే టైప్ ఆయన గూడా. సో, ముగ్గురే. సో, అటువంటి సిట్యుయేషన్‌లో యావర్ బ్రెయిన్ గేమ్ చూడండి. యావర్ ఖచ్చితంగా ఒక అంచనాకొచ్చుంటాడు. యెస్. సో, ఇక నుంచి నా పొజిషన్ కష్టమైద్దేమో. ఫ్యామిలీ వీక్స్‌లో పెట్టిన పొజిషన్స్ ఏంటి? సో, నా గేము మిగిలిన అర్జున్ అండ్ ప్రియాంకతో పోలిస్తే బెటర్ అయ్యుండొచ్చేమో గానీ, ఈళ్ళ ముగ్గురితో పోల్చుకుంటే నా గేమ్ ఏంటి? నాకు పడే ఆయన గేమ్‌ని ఆయన ఎప్పుడు తక్కువేసుకోడు. బట్ ఆయన ఓటింగ్ తెలుసుగా. సో, పక్కాగా ఓటింగ్ ఏమన్నా ఈళ్ళంత ఉంటదా? ఒకరు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ ఉండేవోళ్ళు, ఇంకోళ్ళేమో ఫ్యామిలీ వీక్స్ వచ్చి వీళ్ళ ముగ్గురు బాగా జెప్పారు. ఇవన్నీ అంచనా యేసుకొని 15,00,000 తీసుకోవటం ఏదైతే ఉందో ఎక్సలెంట్ అంతే. ఇప్పుడు పోయిందేముంది, ఇప్పుడు యావర్ లాస్ట్ వీక్ దాకా ఉన్నాడు. రంజింపజేశాడు. ఓకే. సూపర్ ఆడాడు. విన్నరు, రన్నర్ అంటారా? విన్నరు, రన్నర్ అయినా అంటే విన్నర్ అయినోళ్ళు గొప్పే, రన్నర్ అయినోళ్ళు గొప్పే, నెక్స్ట్ రన్నర్ అప్ కూడా గొప్పే. కానీ ఏం చేస్తాం? అది రాదు అని తెలుసుకొని, దానికి నేను దూరంగా ఉన్నాను అని తెలుసుకొని, వచ్చిన దాన్ని తీసుకోవటం అనేది చాలా వైజ్ మూవ్ అంటా నేను. దాంట్లో ఎక్స్‌ట్రార్డినరీ అంతే. సో, దీనివల్ల బిగ్ బాస్ కూడా గేమ్‌ని మార్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, బిగ్ బాస్ కూడా చాలా తెలివిగా ఆడాడని చెప్తా నేనైతే. అంటే తెలివిగా యావార్ ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల బిగ్ బాస్ కూడా కలిసొచ్చే అంశం ఏందంటే, ఇప్పుడు 15,00,000 తీసుకున్నాడు 50,00,000లో. ఇంక 35,00,000 ఉంది. ఈ 35,00,000లో ఇంకెంత ఆఫర్ చేయాలా? చేస్తే 15 కంటే ఎక్కువ 20, 25, 30, 35 చేయాలా? ఒకవేళ 35 చేస్తే ఇంకా డబ్బు ఎవ్వరు వద్దు, నాకు టైటిలే కావాలని పట్టుబట్టాల. డబ్బెవ్వరు వద్దు. ఇప్పుడు ప్రశాంత్ నాకు డబ్బే వద్దు, టైటిల్ కావాలన్నాడనుకో. ఇక్కడ ప్రశాంత్‌ని కూడా ఒక రకంగా వాట్ యూ కాల్ ఒక రకంగా ఆహ్, దాన్ని ఆ! మ్యానిపులేట్ కాదు. ఒక రకంగా ఇబ్బందికర స్థితిలోకి నెట్టినట్టంట నేనైతే. ఎందుకని, ఇప్పుడు ప్రశాంత్ దగ్గరికొచ్చేసరికి ప్రశాంత్, శివాజీ ఎవరున్నారనుకుందాం. సపోజ్ ప్రశాంత్, శివాజీ, అమర్ ఉన్నారనుకుందాం. సో, డబ్బుల గురించొచ్చింది. ప్రశాంత్ నీకు 35,00,000 మిగిలింది. అంటే ఇంకా మిగిలినయిలే, ఒక జోయల్ కాస్ట్‌లో ఏదో నగ మిగిలింది. ఇంకోటేమో కారో ఏదో గదా! ఆ! సో, అవి ఎలాగో పంచలేరు. ఓకేనా? నగలు, నట్రాలు పంచలేరు. క్యాష్ పంచగలరు గదా! సో, ఆ క్యాష్
35 లాక్స్ నువ్వు విన్నర్ కాకపోయినా 35 లాక్స్ వస్తే నువ్వు అనుకున్న తీరిద్ది ప్రశాంత్. లేకపోతే నువ్వు విన్నర్ అయినా గానీ 35 లాక్స్ గాని రాకపోతే ఇప్పుడేంటి ఆయన ముందు పెట్టే క్లాజ్ ఏంటి? ముగ్గురున్నప్పుడు 15 పోతే మిగిలిన 35 లక్షలు కదా! ఈ 35 లక్షలు పెట్టే చోట ఒక్కొక్కరిని ఒక్క మాట అడుగుతారు. శివాజీ గారు ఆబ్వియస్‌గా నాకు డబ్బు అవసరం లేదంటాడు. ప్రశాంత్ దగ్గరికొచ్చేసరికి ఈ 35 లక్షలు గాని నువ్వు తీసుకోకుండా ఒకవేళ నువ్వు విన్నర్ కాకపోతే రన్నర్ అయితే అప్పుడు నీకు 35 లక్షలు వేస్ట్ అవుతాయి గదా! అప్పుడు నువ్వు అనుకున్న పని ఎలా చేస్తావు? సో, నువ్వు అనుకున్న పేద రైతులకి ఎలా చేస్తావు? అని క్రాస్ క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంటది. అలా ఉన్నప్పుడు ఆయన సందిగ్ధంలో పడే ఛాన్స్ ఉందా? సో, అయితే దానికి ప్రశాంత్ అంతే ధీటుగా ఆన్సర్ చెప్తాడని నేను అనుకుంటున్నా. సార్ అవసరమైతే నేను జీవితంలో ఇంకా ఎక్కువ సంపాదించని హెల్ప్ చేస్తా గానీ, నా కోసం ఓట్లేసిన వాళ్ళకి మాత్రం నేను చెయ్యను ఇలా అంటాడా? లేకపోతే ఆయన్నేమన్నా మ్యానిపులేట్ చేసే విధంగా ఒక చర్చ జరిగి టక్కున ఆయన కంప్లీట్‌గా రేపు మనం వేరే న్యూస్ వినబోతున్నామా? అనేది ఇంకా ఓపెన్‌గా ఉంచాడు. అమ్మా బడవ ఏమన్నా బిగ్ బాస్‌కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఈ విషయంలో. అంటే ఇక్కడ 2 రకాలుగా ఆలోచించొచ్చు మనం. 15 లక్షలకే ఒప్పుకోనోడు, ఇప్పుడు మిగిలిన 35 లక్షలకి 20, 25, 30 ఒప్పుకుంటాడంటే మనకది కళ్ళ ముందు క్లియర్‌గా నో అనే ఆన్సరే కనిపిస్తుంది ప్రశాంత్ తోటి. కానీ ఇటువంటి క్రాస్ క్వెషన్‌లు ఏమన్నా ఏసి జనాల మీద ఏదన్నా ఇట్లా నువ్వు గెలిస్తేనే కదా చేయాలనుకుంది అలా అంటే ఏంటి అని వచ్చినా అది వచ్చిన ఇమ్మీడియేట్ క్షణం నాలో ఈ 2 వచ్చినియి. బట్ నేనేమనుకుంటున్నానంటే ఫైనల్‌గా ప్రశాంత్ అయితే డబ్బులు తీసుకోడబ్బా! ఖచ్చితంగా తీసుకోడు. వాళ్ళు ఎంత ఇది చేసినా సరే నీ యొక్క డిజైర్ ఏమైద్ది? నీ డ్రీమ్ ఏమైద్ది? అంటే ఖచ్చితంగా నేను గెలుస్తాననే నమ్మకం ఉంది సార్. ఇఫ్ ఎట్ ఆల్ నేను గెలవకపోయినా నేను సంపాదించైనా హెల్ప్ చేసుకుంటాను సార్ నేను. నన్ను నమ్మి వేసిన వాళ్ళ కోసం చేయను అనే ఛాన్స్ అయితే ఉంది. సో, మోర్ ఓవర్ నేను చెప్పా కదా! కంటెంట్ పరంగా చూసినా, శివాజీ పరంగా చూసినా, అమర్ పరంగా చూసినా రాని కంటెంట్ ప్రశాంత్ పరంగా వచ్చే ఛాన్స్ ఉంటది. ఎందుకో చెప్తాను చూడండి. గైస్ ఇవన్నీ జరుగుతాయని కాదు. జస్ట్ అనాలిసిస్ మాత్రమే. సో, ఇప్పుడు ప్రశాంత్ గెలిచాడబ్బా! ఓకే. 35 లాక్స్ గెలిచాడు. మిగిలిన 35 లాక్స్. నాకేమనిపిస్తుందంటే సేమ్ కాన్సెప్ట్ మీద మహేష్ బాబు గారు ఒక మూవీ తీశారు. ఓకే. సో, మనం అలా పెంచుకుంటా కాదురా మన దగ్గర డబ్బులున్నప్పుడు దత్తత తీసుకోవాలి, రైతులకు పంచాలి అని 'శ్రీమంతుడంటే మహర్షి' అంటే కొన్ని మంచి మూవీస్ తీశాడు. సో, ఆ కాన్సెప్ట్‌లో భాగంగా సో, ప్రశాంత్ డెసిషన్ చాలా మంచి డెసిషన్ అయినప్పుడు ఏందంటే అది జనాల్లోకి బాగా వెళ్ళి బాగా నానే అవకాశం ఉంటది. ఇప్పుడు శివాజీ గారేంటి నేను ఫినాలేకొచ్చాక చెప్తాను నేనేం చేద్దాం అనుకున్నాను అన్నాడు. ఇక్కడ అమర్ అయితే ఒక ఇల్లు కట్టించుకోవాలి మా పేరెంట్స్‌కి హైదరాబాద్‌లో అన్నాడు. బట్ ఇక్కడ ప్రశాంత్ ఆల్రెడీ చెప్పాడు. నా కోసం నేను అన్ను జనాల కోసం ఆడతా అన్నప్పుడు ఆ కాజ్ బాగున్నప్పుడు సో, వచ్చే గెస్టులతోటి ఇంకో 10 లక్షలు ఇప్పించి, నాకు సార్ కూడా ఒక 10 లక్షలు ఇప్పించి, అంతమందికి హెల్ప్ చేయాలంటే నీ శక్తి సరిపోదేమో, ఈ 35 లక్షలు సరిపోదేమో ప్రశాంత్. నేను కొంత ఏస్తున్నాను. నాదిగో ఈ 10 లక్షలు యాడ్ చేయి. మహేష్ బాబు కూడా నేను కొంత ఏస్తున్నాను. ఈ 15 లక్షలు యాడ్ చేయి అని చెప్పి 35, 45, 45, 55, 55, 60 అలా చేసి అలా ఇవ్వటం వల్ల బిగ్ బాస్ షోని అంటే ఏదైతే రియాలిటీ షో ఉందో దాన్ని ఒక కాజ్ కోసం వాడుతున్న ఫీలింగ్ అనేది తెప్పించినప్పుడు జనాల్లో సూపర్ ఉంటది. అంటే ఒక మూవీకి పర్ఫెక్ట్ క్లైమాక్స్ ఎలానో అంత బాగుండే క్లైమాక్స్ అనమాట ప్రశాంత్‌కిస్తే. సో, అందుకే ఇప్పుడు ఓట్స్‌తో పాటు కొన్ని డెసిషన్‌లు వాళ్ళ చేతుల్లో ఉన్న మనిషిని ఇప్పుడు లాస్ట్ టైమ్ చేసినలా శ్రీహాను, రేవంత్ విషయంలో గుచ్చి డబ్బులన్నీ ఒకరికే వచ్చేటట్టు చేసి చివరికి ఆనందం కూడా లేకుండా ఎక్కువ ఓట్లు వచ్చింది ఆయనకే అని చెప్తాడు రేవంత్ తోటి. అలా ఆ లెసన్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని సో, ఖచ్చితంగా ప్రశాంత్‌కి ఇస్తే వచ్చే ఫుటేజ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ దాకా అరే లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ విన్నర్‌కి వచ్చిన అమౌంట్ ఇలా యూజ్ చేయబడింది. ఒక్క పైసా తీసుకోలేదురా. నార్మల్ కంటెస్టెంట్‌గా వచ్చాడు. నార్మల్ కంటెస్టెంట్‌గా వచ్చి ఆ డబ్బుని తనలాగా ఉండే కంటెస్టెంట్స్, తనలాగా ఉండే రైతు బిడ్డల కోసం ఎవరైతే పొలాల్లో నష్టమొచ్చి వ్యవసాయంలో నష్టమొచ్చి ఇబ్బందులు పాలవుతున్నారో, చాలా దీనస్థితిలో ఉన్నారో వాళ్ళ కోసం పంచిన ఒక కంటెస్టెంట్ రా. దానికి తోడు బీబీ మీ పని చేసిందిరా అన్నప్పుడు వచ్చే ఇంపాక్ట్ గాని, ఇది గాని వేరే లెవెలు. ఓకేనా? సో, చూద్దాం అది ఎలా పోద్దనేది గమనిస్తే సో, మొత్తానికైతే ఈ అప్డేట్ ఫ్రెండ్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇది ఆల్రెడీ నేను అప్డేట్స్ పెట్టాను ఇన్‌స్టాలో. ఇన్‌స్టా చిన్న అకౌంట్ అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి. సో, నా దాంట్లో కూడా అప్డేట్స్ ఈ మధ్య కాలంలో ఇస్తా ఉన్నాను. సో, చాలా ముందే ఇస్తున్నాను. కొన్ని అప్డేట్స్ అయితే చాలా ముందు ఇస్తున్నాను. కొన్ని అప్డేట్స్ వెనకబడుతున్నాను. బట్ మీరైతే మాత్రం అప్డేట్స్ చూడొచ్చు. ఓకేనా? సో, కుదిరితే ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా ఫాలో అవ్వచ్చు. ఇదే నేమ్ మీద ఉన్న ఇన్‌స్టాగ్రామ్. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.